హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఎవరైతే గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అనమాట. అంటే అన్నీ ఇంపార్టెంటే. సో అందులో మనకి ఈ నవీన పల్లవుల కాలంలో వచ్చిన దేవాలయాలు, వాటి యొక్క ప్రత్యేకత ఏంటి, ఎవరు కట్టించారో చూద్దాము. ఫస్ట్ తీర దేవాలయం. ఈ తీర దేవాలయాన్ని కట్టించింది ఎవరు అంటే రెండవ నరసింహవర్మ అనమాట. సో శైలి వచ్చేసి రాజసింహ శైలి. ఎక్కడ ఉంది అంటే మహాబలిపురంలో ఉందన్నమాట. కైలాసనాథ దేవాలయం వచ్చేసి కంచిలో రాజసింహ శైలి అనమాట. వైకుంఠ పెరుమాళ్ దేవాలయం వచ్చేసి రాజసింహ శైలియే నందివర్మ కట్టించారు. ఏకరతి రథాలు అంటారు, వీటినే పగోడాలు అంటారు. మొదటి నరసింహవర్మ అనమాట. నెక్స్ట్ ధర్మరాజు రథం వచ్చేసి వీటిలో పెద్ద రథం ఏంటి అని అడుగుతారు, అలా అడుగుతారనమాట. అర్ధనారీశ్వర విగ్రహం, నరసింహవర్మ చిత్రం, ఇలాంటివన్నీ ఈ ధర్మరాజు రథంలో ఉన్నాయి. నెక్స్ట్ ద్రౌపది రథంలో ఏంటి అంటే పంచపాండవుల రథాలలో చిన్నదనమాట ఇది. ఈ ధర్మరాజు రథం పెద్దది అయితే చిన్నది ద్రౌపది రథం. కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తుతున్నట్లుగా చిత్రం ఉంటుంది.